సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. తర్వాత యముడుకు మొగుడు తర్వాత వాళ్ళిద్దరు రాజకోటి, వాళ్ళొక వెలుగు పిలిచారు, తెలుసు కదా రాజకోటి. వాళ్ళొక వెలుగు ఇళయరాజాకి ఈక్వల్గా ఇక్కడ ఉన్నారనమాట. 90% ఇళయరాజాకి వచ్చేసారు రాజకోటి. అలా ఉన్నప్పుడు అప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉండేదమ్మా. పెద్ద హీరోలు యాక్ట్ చేస్తే పెద్ద సినిమా. నావన్నీ చంద్రమోహన్ గారు, మన ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళది వచ్చేసి చిన్న సినిమా, లో బడ్జెట్ సినిమా. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, అది కొంచెం ఎక్కువ బడ్జెట్ సినిమాలు, ఇది లో బడ్జెట్ సినిమాలు. అందువల్ల మాకు కొంచెం అలా దూరం ఉంటుంది. తర్వాత టీవీ సీరియల్స్లోకి కంప్లీట్గా అందులో ప్రవేశం, అందులో దిగి దేవుడి దేవలో మోనార్క్ అయ్యాను అనమాట. అది ఇవాళ ఎక్కువ సినిమాలు చేయకపోయినా కూడా మీరు ఒక వాసురావు అనే మనిషిని వెతుక్కొని ఇంటర్వ్యూకి వచ్చారంటే అది నా గొప్పదనంగానే నేను ఫీల్ అవుతున్నాను. అంతే కదమ్మా. అవును. టీవీ సీరియల్స్లో ఎస్పెషల్లీ ఈటీవీ, జెమినీ ఈటీవీలో ఎక్కువ నేను చేసేవాడిని. అంతరంగాలు అని, అన్వేషణ అన్నీ చాలా చాలా నేనే చేసినవన్నీ బాగుండేది అనమాట. అయితే వాసురావు గారు, కోటి గారు కలిసి ఎందుకు చేయలేదు, చేయాలనిపించలేదా? ఇప్పుడు రాజ్ కోటి లాగా అలా ఒక కాంబినేషన్ సెట్ చేసుకొని చేస్తే వాళ్ళు వాసురావు కంటే ముందే రాజ్కోటి కలిసారండి. యాక్చువల్గా రాజుకే సినిమాలు వచ్చినాయి. ఆయన సుబ్బరాజు గారు అని ఒక సినిమా, కోటి కూడా బిజీగా చక్రవర్తి గారికి రైట్ హ్యాండ్ అనమాట. ఇప్పుడు ప్రేమాభిషేకం పాటలు అన్ని సినిమా చక్రవర్తి గారి హిట్ సాంగ్స్ మొత్తం కోటి అసిస్టెంట్గా ఉండేవాడు. అక్కడ గిటార్ వాయించేవాడు. అలా ఉన్నప్పుడు అతనికి ఛాన్స్ వచ్చింది. సోమరాజు అతని పేరు, టీవీ రాజు గారు కొడుకు పేరు సోమరాజు, టీవీ సోమరాజు. తర్వాత రాజు అతనికి ఛాన్స్ వస్తే, లేదు నేను ఒక్కడిని కాదు కోటిని పక్కన పెట్టుకుంటాను, మీరు శంకర్ జయకిషన్ లాగా, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ లాగా, శంకర్ గణేష్ లాగా డ్యూయల్ మ్యూజిక్ తెలుగులో లేరు, మేము ఇద్దరం చేస్తామని వాళ్ళు ఆల్రెడీ మ్యూజిక్ అయిపోయారమ్మా. అప్పుడు ఇంకా విడిపోలేదు. తర్వాత విడిపోయారు ఏదో చిన్న కారణాల వల్ల విడిపోలేదు. కానీ అప్పుడు నన్ను 86లో ఈయన విజయబాబురెడ్డి గారు, లోక్ సింగ్, అరవింద్ గారు వీళ్ళందరూ వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఇలాగ వచ్చానమాట. అప్పుడు నేను కోటి నాకు ఎందుకు ఆల్రెడీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మనం ఎందుకు అనేసి నేను ఇంటర్వ్యూ అవ్వాలి. చాలామంది అడిగారు, మా బాలు గారు కూడా అడిగారు, ఎరా మీ తమ్ముడు నువ్వు చేయొచ్చు కదరా, సాలూరి బ్రదర్స్, అలా సాలూరి బ్రదర్స్ ఆయన పేరు పెట్టారు బాలు గారు. సాలూరి బ్రదర్స్ అని మీరు చేసి ఉండొచ్చు కదా, చేయొచ్చు కదరా అంటే, వద్దులేరా ఆయన కోటి ఇది వేరే టైప్ మ్యూజిక్, నాది వేరే స్టైల్, ఆయన అది వేరే స్టైలు, నాది నాన్నగారి స్టైలు ఎక్కువ, సత్యం గారి స్టైల్ కూడా నాకు ఎక్కువ ఉండేది. మెలోడీస్ కొంచెం మెలోడీస్కి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. అలాగా మీ ఇద్దరం కలవలేదు. అప్పుడు కోటి కూడా ఆయన అంటూ ఉంటాడు ఎప్పుడైనా, మా అన్నయ్య మెలడీ చేయాలంటే మా అన్నయ్య, స్పీడ్ సాంగ్లు చేయాలంటే నేను అని అతని ఇంటర్వ్యూస్లో అతను చెప్తూ ఉంటాడు, నేను అదే చెప్తుంటాను. సాలూరి వాసురావు గారు గిటారిస్ట్గా, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా, దాంతోపాటుగా సీరియల్స్కి చేసి ఇవన్నీ చేసిన తర్వాత అన్నమయ్య ప్రాజెక్ట్, అన్నమాచార్య కీర్తనలు, అంత అదృష్టం, ఆ అవకాశం ఎలా వచ్చింది? వెంకటేశ్వర స్వామి దయ. మొత్తం 360 ఎన్నో చేశానమ్మా. చాలా రికార్డ్ అంటే పెద్దవాళ్ళు చేసుంటారు. బాలకృష్ణ ప్రసాద్ గారు ఎన్ని చేశారో తెలీదు, ఆయన తర్వాత నేనే అనుకుంటా. ఆయన ఎన్ని చేశారో నాకు తెలియదు, నేనే ఆయన కంటే ఎక్కువ చేశానో, నాకంటే ఆయన ఎక్కువ చేశారో తెలీదు. రాఘవేంద్రరావు గారు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అందులోనే కొన్ని వందలు చేశాను. టీటీడీ వాళ్ళు కూడా నాతో ఒక 200 వరకు వాళ్ళు చేయించారు, ఇంకా బయట వాళ్ళు చేయించారు. అంతా కలిపి వెంకటేశ్వర స్వామి అన్నమయ్య సంకీర్తనలకు కూడా చేయటం, టీటీడీలో మనకని ఒక స్థానం ఏర్పరచుకోవటం, అది రాజేశ్వరరావు గారు రక్తం, రాజేశ్వరరావు గారు ఆశీర్వాదం. అంతే. టీవీ ఛానల్ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, అన్నమయ్య సంకీర్తనలు అంటారు, అన్నమయ్య కీర్తనలు అంటారు, అన్నమయ్య సంకీర్తన అనాలి, అదొకటి కరెక్షను. తర్వాత అప్పుడు మంచివన్నీ లిరికల్గా
ఉన్నవి. అదివో అల్లదివో శ్రీహరివాసము తది కోట్ల తానని తన నానన నా అదివో అదివో శ్రీహరివాసము. ఇదొక అన్నమయ్య కీర్తన. కట్టెదురా వైకుంఠము తానా తానన తాననానని నని నన తాననననా తాననననా. అదేలాగా అన్నమయ్య సినిమాలో కూడా కొన్ని కీర్తనలు ఒరిజినల్ కూడా వాడారు. మనకి కీరవాణి గారే చెప్తూ ఉంటారు. ఆనంద భట్టాచార్య అని ఆయన 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 కొన్ని చేసిన కట్టెదురా వైకుంఠం ఆయన చేశారు. ఇవి మల్లిక్ గారు అని మా చెల్లెలు శోభారాజు గారు, ఆవిడ మహాతల్లి, ఆవిడ అన్నమయ్యపురం ఆవిడదే. చంద్రబాబు నాయుడు గారు ఆవిడికి 4.5 acres ల్యాండ్ ఇచ్చేసి ఎంత చక్కగా చేస్తుంది ఆవిడ. ఆవిడ మా ఇంట్లోనే పెరిగింది. వాళ్ళ ఫాదర్ టెంపుల్ ఆఫీసరు, టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ ఆఫీసర్ రాజుగారు. ఆయన కూతురు పొద్దున్నొచ్చి మా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు నాన్నగారి దగ్గర పాడుతూ ఉండేదన్నమాట. పాడుతూ ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగా ఆవిడ. మా అదృష్టం, మాకు ఆవిడ చెల్లులుగా ఆవిడ దొరకడం మా అదృష్టంగా. అన్నమయ్య భావనావాహిని ఆవిడ చాలా సంకీర్తనలు చేశారు. ఇప్పుడు చాలా వరకు మంచివన్నీ అయిపోయినాయి మా లిరికల్గా. వాళ్ళు చెప్పడం 32,000 సంకీర్తనలు రాశారు అన్నమయ్య స్వామి. అందులో ఇప్పుడు కొన్ని మాత్రమే మిగిలాయి. 12,000 ఎన్నో మిగిలినాయి అంట. అవి ఫినిష్ చేసేవాళ్ళు అంటున్నారు. కానీ అందులో అవి మళ్ళీ అప్పుడు పాడుకునేటట్టుగా ఇప్పుడు మేము నేను 360 వరకు చేశానమ్మా. 360లో ఒక 30 కూడా నేను చెప్పుకునేటానికి నాకు లేవు అన్నమాట. ఏంటంటే లిరికల్గా అది చాలా బాగా ఉన్నాయి అన్నమాట అవి. ఇప్పుడు నేను ఒకటి ఒంటిమెట్ట రఘురాముడు మీద ఒక సంకీర్తన ఒకటి చేశాను. ఇందులోనే కానవద్దా తననాని నానని. మీరు విన్నారా? వినలేదు. అదివో అల్ల అది విన్నారా? విన్నారు. అదే అన్నమాట డిఫరెన్స్. కాకపోతే దానికి అంత ప్రాచుర్యం తీసుకురావాలి కదా. అప్పుడు ఇంకా ఎక్విప్మెంట్స్ లేవు, మీడియాలు లేవు, ఏమి లేవు. అంత పాపులర్ ఆ పాటలు. కొండ మీద ఎక్కుతూ ఉంటే నమో వెంకటేశ నమో తిరుమలేశ ఇట నాన్నగారిది. 7 కొండల శ్రీనివాస 3 మూర్తుల తిరుమలేశ తెరతీయరా తిరుమల దేవరా. ఇలాగా అలాంటి సంకీర్తనలన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు మాకు ఇస్తున్నవి కొంచెం లిరికల్గా కొంచెం ఇంకా అలాంటి మంచి ఇప్పుడు మా అక్కడ పెట్టారు డిపార్ట్మెంట్, విభూషణ్ శర్మ గారు వాళ్ళే వీళ్ళని పెట్టి మంచి లిరికల్గా ఉన్నవే చేద్దాం అని ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. సో ఈసారి చేస్తున్న పాటలు సంకీర్తనలు డెఫినెట్గా బాగా పాపులర్ అవుతాయి అన్న నమ్మకం నాకు ఉందండి.